ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయామయుడా, మీ మహామహిమగల నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. షాలేము రాజు అయిన యేసయ్య, నీతికి రాజు అయిన యేసయ్య, మీకు స్తోత్రములు తండ్రి. నిరంతరం ఉన్నవాడవైన యేసయ్య, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన యేసయ్య, మీకు స్తోత్రములు ప్రభువా. వాగ్దానం చేసిన తండ్రి, నమ్మదగిన యేసయ్య, మీకు స్తోత్రములు దేవా. అయ్యా, గడిచిన రోజంతా మమ్మల్ని కాచి కాపాడి మంచి ఆరోగ్యంనిచ్చి క్షేమంనిచ్చారు, మీకు కృతజ్ఞతలు దేవా. ప్రభువా, ఎంతోమంది బిడ్డలు అనేకమైన ఇబ్బందుల్లో పడిపోయి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ చెప్పలేని బాధలు పడుచున్నారయ్యా. వారిని జ్ఞాపకం చేసుకుని ఆదరించండి ప్రభువా. మేము మనుషులపై ఆధారపడినప్పుడు మా ఆశలు భంగమైపోతున్నాయి ప్రభువా. అయిన వారే అర్థం చేసుకోకుండా ఉంటే, ప్రేమించిన వారే ద్వేషిస్తూ ఉంటే, బంధువులు స్నేహితులు స్వార్థపూరితంగా ఉంటూ ఉంటే, ఒంటరితనం మమ్మల్ని వేధిస్తున్న సమయంలో, మరణమే గతి అని తలంచిన సమయంలో మాకున్న ఒకే ఒక్క దిక్కు మీరే యేసయ్యా. మీరే ప్రాణం యేసయ్యా. ప్రభువా, మాతో ఉండి మమ్మల్ని నడిపించే తండ్రివినైనా, మీకు చెప్పకుండా తీసుకున్న నిర్ణయాలు, మీకు తెలియకుండా చేసిన అనేక ప్రయత్నాలు విఫలమైపోయాయి తండ్రి. ఇక నుండి ఏది చేసినా మీ అనుమతితో, మీ చిత్తము మీ పైనే పూర్తిగా ఆధారపడి జీవించే ధన్యత ఇవ్వమని ప్రార్థిస్తున్నాం దేవా. తండ్రి, మీ ప్రణాళికలో మాకు కావాల్సింది మేలైంది, శ్రేష్టమైంది నీ చిత్తంలో మా జీవితాలు అనుగ్రహించం తండ్రి. దేవ, భయంకరమైన దినములలో నీ ప్రేమ సువార్తను అనేక మంది, నీ ప్రియబిడ్డలు ఎంతోమంది అనేక చోట్ల అనేక పద్ధతుల ద్వారా ప్రయాసతో భారం కలిగి చేస్తున్న సేవకు మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేసి, వారి పట్ల మీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి, వారి పట్ల పరిశుద్ధాత్మ కార్యములు చేసి దీవించుం తండ్రి. వారి కుటుంబములను, వారి సంఘములను నీ రెక్కల నీడలో సంరక్షించి కాపాడి దీవించుం తండ్రి. ప్రభువా, మా జీవితాలు ఉదయం పూచి సాయంత్రం వాడిపోయే గడ్డి పువ్వు లాంటి మా జీవిత ప్రయాణంలో ఈ రోజంతా మా చేతి పనులలో, మా ఆరోగ్యంలో, మా అవసరములలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని మీ కృపా కనికరములతో కాచి కాపాడం తండ్రి. ప్రభువా, అనారోగ్యంతో ఉన్న వారిని లేవనెత్తి స్వస్థపరచండి దేవా. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న వారికి ఆర్థిక వనరులను సమకూర్చండి దేవా. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభువా. డిప్రెషన్లో ఉన్న వారికి విడుదల దయచేయండి అయ్యా. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డ ప్రార్థన మీరు ఆలకించి జవాబును దయచేసి వారి జీవితాల్లో నూతన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి తండ్రి. నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మార్చండి అయ్యా. చంటి బిడ్డలకు, వృద్ధులకు, గృహిణులకు మీ కాపుదల, సంరక్షణ, ఆరోగ్యంనిచ్చి దీవించి ఈ నా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య కాపుదల, ఆశీర్వాదము, మేలులు మనందరిపై ఉండునుగాక. ఆమేన్.